తెలంగాణ మున్సిపల్స్ లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు ఎన్నికల అధికారులు. దొంగ ఓట్లను అడ్డుకోవాలని చెబితే తనపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలు చాలా చోట్ల ప్రశాంతంగా, కొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్య జరిగాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని సీఐపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పోలీసులకు తన విశ్వరూపం చూపించారు. పోలింగ్ ను ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల్ని బెదిరించినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దొంగ ఓట్లను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. దొంగ ఓట్ల నిలువరించడంలో ఎస్ఈసీ విఫలమైందన్నారు. నిజామాబాద్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్. హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఎంపీ అరవింద్ అధికారుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో పోలీస్ అధికారులతో సిపిఐ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కు అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ కార్యకర్తలు రెడ్ షర్ట్ వేసుకున్నారని పోలీసులు అభ్యంతరం చెప్పారని, రెడ్ షర్ట్ వేసుకుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. దొంగ ఓటు నెపంతో ఓ మహిళను 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని పాల్వంచ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు సిపిఐ నేతలు. కరీంనగర్ లో పోలీసులపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. బీఆర్ఎస్ నేతలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తను విడిపించి పంపించారు. నల్గొండ కార్పొరేషన్ లో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. 32వ డివిజన్లో ఓటు వేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గొడవకు దిగారు.